సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ మాట అన్నప్పుడు నీ హృదయం, నీ మనస్సాక్షి ఎక్కడో నీ మీద నేరారోపణ చేస్తున్నట్లుంది కదూ. ఈరోజు లేవలేదా? ప్రార్థన, దేవుని వాక్య ధ్యానం వాయిదా వేశారా? ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో గడపండి. ఉదయం లేచినప్పుడు దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా నా చేతులు జోడించి మిమ్మను బ్రతిమలాడుకుంటూ హెచ్చరిస్తూ ఉన్నాను. మంచిది. నిన్నటి దినం అనేక మంది అన్నయ్య, మా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని దరిదాపుగా 1300 మంది దాకా, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 1300 మందికి పైగా మెసేజ్ పంపించారు. అవన్నీ ప్రింట్అవుట్ తీస్తూ తప్పకుండా ఈ రోజు నుండి గొలుసు ప్రార్థనలో వారి కొరకు మేము ప్రార్థన చేయిస్తాం. అలాగే దైవ సేవకులు కూడా మీ పిల్లల నిమిత్తం రోజుకొకళ్ళు ఉపవాసం ఉండి మన పిల్లల కొరకు, దేవుడు మనకిచ్చిన మన ఆశాజ్యోతులు, ఆ బిడ్డల కొరకు తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేసే సంఘం, దైవ సేవకులు ఉన్నారు అని మరొకండి. ఒకవేళ నిన్నెవరైనా మీ పిల్లల రాయబోయే ఎగ్జామ్స్ మీరు మెసేజ్ పెట్టకపోతే ఈరోజు పెట్టండి. అగైన్ అండ్ అగైన్ దయచేసి పెట్టొద్దు. ఎందుకంటే అవి మేము ప్రింట్అవుట్ తీసేటప్పుడు చేసిన వాటి కొరకే మరలా చేయాల్సి వస్తుంది. ఒకసారి మేము ప్రింట్అవుట్ తీసామంటే అందరి కొరకు పదే తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు మందిరంలో గొలుసు ప్రార్థనలు జరుగుతున్నాయి. అలాగే దైవ సేవకులు రోజు కొంతమంది మన మినిస్ట్రీలో సేవ చేసే సేవకులు కూడా సేవకురాండ్రు ఎగ్జామ్స్ రాయబోయే పిల్లల కొరకు ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆ సహాయం, ఆ సహకారం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ నుంచి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని హృదయపు లోతులో నుంచి మీకు మనవి చేస్తూ, మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. అయితే మీరు నాకు చేయాల్సిన ఒక సహాయం ఏంటంటే, ఈ వర్తమానం మీరు ఎంతమందికి షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి. ఆ ఒక్క సహాయం నాకు మీరు చేసి పెట్టగలరని ప్రేమతో మనవి చేస్తూ, అవును, ఈరోజు మంగళవారం కదా, ఉదయం 10 గంటలకి సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అందించబడుతుంది. తప్పకుండా చూసి ఆశీర్వదించబడగలరని మనవి చేస్తూ, గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెంతుకోస్త సంస్థలో తండ్రుల కాలం నుండి సేవ చేస్తూ వస్తున్న తన కుమారుని యొక్క కుమార్తె, అంటే మనవరాలు వివాహానికి నేను వెళ్ళటం జరిగింది. మేబీ ఒక 6 సంవత్సరాలు కోవిడ్కి ముందు. ఆయన మంచి పెంతుకోస్త సంఘానికి చెందినటువంటి వాడు, వాళ్ళ తండ్రి గారు. ఆ తండ్రి గారి కుమారుడు కూడా పెంతుకోస్త సంస్థ. వాళ్ళ మనవరాలు వివాహానికి నేను వెళ్ళాను. అయితే వెళ్ళేటప్పుడే నేను విన్నది, ఆ దైవ సేవకుడు చాలా స్ట్రిక్ట్ అని, 9ంటికి ఆరాధన అంటే షార్ప్గా 9ంటికి రావాలని, ఎక్కడైనా మ్యారేజెస్కి డేట్ ఇస్తే 11ంటికి మ్యారేజ్ స్టార్ట్ అవ్వాలంటే 11ంటికల్లా స్టార్ట్ చేస్తారని, జనం వచ్చినా రాకపోయినా 12:30 వరకు ప్రార్థన అంటే 12:30 కల్లా ప్రార్థన ముగిస్తారని, మ్యాన్ ఆఫ్ సిస్టమేటిక్, మ్యాన్ ఆఫ్ టైమ్ సెన్స్ అని ఆయన గూర్చి అనేవారని నేను విన్నాను. ఆయన మమ్మల్ని ఇన్వైట్ చేసేటప్పుడు, పాస్టర్ గారు, నా గురించి మీకు తెలిసి ఉండొచ్చు, నేను 10:30 కల్లా మ్యారేజ్ స్టార్ట్ చేస్తాను, 12 గంటలకల్లా 12:30 కల్లా మ్యారేజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, 12:30కి లంచ్ స్టార్ట్ అయిపోద్ది అని చెప్పారు.
సరే దరిదాపుగా 3 గంటల జర్నీ. హడావుడిగా మేము బయలుదేరాం. 10:30 కల్లా ఆ వివాహ వేదిక దగ్గరికి వెళ్ళాం. జనం వచ్చారు కానీ పెళ్ళికొడుకు రాల, పెళ్ళికూతురు రాల. చూస్తూ ఉన్నాం. పెళ్ళికొడుకు వచ్చాడు కానీ పెళ్ళికూతురు రాల. సహజంగా ఏ పెళ్ళిలోనైనా పెళ్ళికూతురు లేటే కదా. కానీ అక్కడ విచిత్రం ఏంటంటే 11:30 దాకా పెళ్ళికూతురు రాల. మేమంతా ఈ దైవజనుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడే, 10:30 అంటే 10:30 కదా. ఎక్కడైనా వివాహం లేటుగా అయి జరిగితే 11 ఒక అర్ధగంట లేట్ అయినా ఆ వివాహ వేదిక దగ్గర నుంచి వెళ్ళిపోయేవాడట కదా. ఎంత స్ట్రిక్ట్గా ఉండే సేవకుడు ఏంటి ఎంత ఆలస్యం అయిపోయింది. మా లోపట హైరాణ ప్రారంభమైంది. ఏమైనా వివాదాలు వచ్చినాయి ఏంటి, అమ్మాయి వివాహం ఇష్టపడట్లేదా ఏంటి అని అనుకుంటూ ఉంటుండగా 11:45కి వివాహ వేది దగ్గరికి అమ్మాయిని తీసుకొచ్చారు. మధ్యలో అమ్మాయి ఉంది, ఇటువైపు నాయనమ్మ ఉంది, ఇటువైపు అమ్మ ఉంది. అమ్మ నాయనమ్మ మధ్య మనవరాలు ఉంది. మీరు నన్ను ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నా గుండెలను పిండిన ఒక బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? నాయనమ్మ ఒంటి మీద వెతికిన ఎంత ఆభరణం లేదు. అమ్మను చూస్తే, అంటే పెళ్లి కూతురు తల్లిని చూస్తే మేబీ అసలు ఆ తల్లికి చెవులు కూడా కుట్టించలేదేమో అన్నట్లుగా వాళ్ళ నాయనమ్మ ఎలా ఉందో వాళ్ళ అమ్మ కూడా సేమ్. ఎక్కడ వెతికిన ఇంత చిన్న బంగారు ఆభరణం లేకుండా, మేబీ ముఖానికి పౌడర్ కూడా రాసుకోలేదేమో అన్నట్లుగా చాలా సింపుల్గా డిగ్నిఫైడ్గా ఉన్నారు. ఇక ఈ పెళ్లి కూతురు దగ్గరికి వచ్చేసరికి నాయనమ్మ ఒంట్లో ఏమీ లేదు, తల్లి ఒంట్లో ఏమీ లేదు, ఈ అమ్మాయి ఒంటి మీద లేదంటూ ఏదీ లేదు. దరిదాపుగా ఒక 900 గ్రాములు బంగారం వేసి ఉంటుంది. అంటే 30 కిలో దాటి. అన్న కిలో ఎందుకు దాటలేదన్న అంటారా? గవర్నమెంట్ ఒప్పుకోదు కాబట్టి. ఒక మనిషి కిలో లోపు బంగారమే మోయాలట. అందుకని ఏమంటారు, ప్రభుత్వం దగ్గర నుంచి ఆ చట్టం ఉండటాన్ని బట్టి ఏమో నాకు తెలియదు, కానీ ఒక కిలో తక్కువ బంగారం వేసుకుని దాట్ల గవర్నమెంట్ ఒప్పుకోదని. నేను చూస్తూ ఉన్నా నాయనమ్మని అమ్మను చూస్తే అసలు లోకం ఎక్కడా లేదు. ఈ మనవరాల్ని చూస్తే లోకమంతా తనలో ఉన్నట్లుగా. నేను బంగారు ఆభరణాలు వేసుకోవటం పాపం అనేది కాదు నా అభిప్రాయం. అంటే వాళ్ళ నాయనమ్మ సమర్పణ, వాళ్ళ అమ్మ సమర్పణ చూడండి. ఇప్పుడు మనవరాల దగ్గరికి వచ్చేసరికి ఆ భక్తి స్థాయి నేను మిమ్మల్ని అడుగుతా, పెరిగిందంటారా తరిగిందంటారా? వాళ్ళ తాతయ్య నాయనమ్మ ఏదో 2వ తరగతి 3వ తరగతి చదువుకున్నారట, సేవ చేశారు. వాళ్ళ నాన్న ఇంటర్మీడియట్ కూడా చదువుకున్నాడు, వాళ్ళ అమ్మ కూడా డిగ్రీ వరకు చదువుకుంది. ఈ అమ్మాయి చూసారా, డాక్టర్. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఆస్తిలో ఎదిగిన కుటుంబాలు ఉన్నాయి. ఆస్తిలో ఎదిగినట్లుగా ఆత్మీయతలు ఎదిగిన కుటుంబాలు మాత్రం చాలా తక్కువే. ధనధాన్యాల్లో ఎదిగిన కుటుంబాలు ఉన్నాయి. ధనధాన్యాల్లో, ఆస్తిపాస్తుల్లో, వెండి బంగారాల్లో ఎదిగినట్లుగా, చదువుల్లో, ఉద్యోగాల్లో ఎదిగినట్లుగా కొన్ని క్రైస్తవ కుటుంబాలు భక్తిలో ఎదగలేకపోతున్నాయి. ఎదగకపోగా ఆ నెక్స్ట్ జనరేషన్ భక్తి జీవితం వచ్చేసరికి ఆ భక్తి స్టాండర్డ్ తగ్గిపోతుంది, దిగజారిపోతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న అయ్యలారా, అమ్మలారా, మీ పిల్లల ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మా పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు అని అంటున్నారు, ఆశీర్వదించబడాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు, హైటెక్ సిటీ దగ్గర ఉంటున్నారు, 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారు, సంపన్న స్థితిలో. ఖరీదైన కారులో నా పిల్లలు తిరుగుతున్నారు.
ఒకప్పుడు మాకు సైకిల్ కూడా గతి లేదు, మంచి సంపన్న స్థితిలోకి మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు అని అతిశయపడుతున్నారు. అవసరం, మనం వాళ్ళ దీవించబడాలి. కానీ నేనంట, నీ కుటుంబం ఆస్తిలో ఎదిగినట్లుగా ఆత్మీయతలో ఎదిగిందా? వెండి బంగారాల్లో ఎదిగినట్లుగా నీ పిల్లలు ప్రార్థన జీవితంలో ఎదిగారా? వ్యాపారాల్లో విస్తరించినట్లుగా ప్రార్థన జీవితంలో వాళ్ళు బలపడ్డారా? ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో, ప్రత్యేకంగా క్రైస్తవ సంఘాలలో, ఎన్నో క్రైస్తవ కుటుంబాలలో ఆ సమర్పణ జీవితం, ఆ భక్తి జీవితం, ఆ త్యాగపూరితమైన జీవితం, ఆ భక్తి నాణ్యత రోజు రోజుకు దిగజారిపోతుంది. నేను సమస్త పేరు చెప్తున్నందుకు నన్ను మీరు అన్యథా భావించొద్దు. ఇది ప్రతి పరిచర్యకు పట్టిన ప్రపంచీకరణ అనే మాయదారి రోగం. ఇది ఒక ఎలియఫా, ఒక పెంతుకోస్తా, ఒక హెబ్రోనా, ఒక లోదరనా, అదేం కాదు. ప్రతి పరిచర్యలో లోకం వచ్చింది. ఒకప్పుడు సంఘం లోకంలో ఉండేది, కానీ ఈరోజు ఆ లోకం సంఘంలోకే వచ్చి పడింది. ఈ మాట విన్నారా తల్లి? అయ్యా, ఈ మాట విన్నారా? ఒకప్పుడు సంఘం లోకంలో ఉండేది, కానీ ఈ కడవరి దినాల్లో సంఘములోకే లోకం వచ్చి పడింది. పడవ నీళ్ళ మీద ఉన్నంతకాలం ఏం కాదు, కానీ పడవలోకి నీళ్ళు వస్తే పడవ మునిగిపోతుందిగా. సంఘం లోకంలో ఉన్నంతకాలం సంఘానికి ప్రమాదం కాదు, కానీ సంఘంలోకి, విన్నారా, సంఘంలోకి లోకమనే నీళ్ళు వచ్చినాయి. సంఘాలు పాడైపోతున్నాయి, ఆత్మీయత కనుమరుగైపోతుంది. ఆర్భాటాలు, ఆకర్షణ, డ్యాన్సులు, మేకప్లు, కవరింగులు, ఈ విధమైనటువంటి పరిస్థితి ఈరోజు క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవుల్లో, చివరికి మా దైవ సేవకుల్లో కూడా. దైవ సేవకు రండి అంటే చెప్పేదే లేదు. కొంతమంది అయితే యెజబేలుకు అక్కలైపోయారు. నన్ను మీరు ఎలా భావిస్తారో నాకు తెలియదు, నన్ను మీరు ఎలా అంగీకరిస్తారో నాకు తెలియదు. యెజబేలు కూడా సిగ్గుపడిద్దేమో, నేను ఇంత భయంకరంగా తయారు కాలేదే అన్నట్లుగా. ఈరోజు క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో ధనధాన్యాలు పెరుగుతున్నట్లుగా నైతిక విలువలు పెరగట్లా. బైబిల్లో ఒక వేదనాభరితమైన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి 10వ వచనం వరకు నేను చదువుతాను. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకు వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగర్లోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి, విన్నారా, ఒకసారి నా వైపు చూడండి. రాజైన సొలొమోను కాలంలో ఏ డాళ్లను తయారు చేయించాడట చెప్పండి? బంగారు డాళ్లను చేయించాడట. 200 బంగారు డాళ్లను తాను చేయించినట్లుగా 9వ అధ్యాయంలో మనం చూస్తాం. సొలొమోను బంగారు డాళ్లను చేయిస్తే ఆ బంగారు డాళ్లను ఐగుప్తీయుడు దోచుకొని వెళ్ళిపోయాడు. ఎవడా ఐగుప్తీయుడు? దేవుని వాక్యం లోకాన్ని ఐగుప్తుతో పోలుస్తుంది. లోకం అంటే ఏంటి? లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. లోకమనే ఐగుప్తు క్రైస్తవ సంఘాలలో ప్రవేశించి బంగారం లాంటి భక్తి జీవితాన్ని, బంగారం లాంటి విశ్వాసాన్ని, బంగారం లాంటి పరిశుద్ధ జీవితాన్ని వాడు ఈ మూడిటి ద్వారా దోచుకొని వెళ్ళిపోయాడు. ఎవరి కాలంలో? కుమారుడి కాలంలో. ఇప్పుడు కుమారుడు మరలా బంగారు డాళ్లను తయారు చేయలేదట. ఏ డాళ్లను తయారు చేశాడు చెప్పండి? ఇత్తడి డాళ్లను సార్, ఇత్తడి డాళ్లను. తండ్రి కాలంలో బంగారు డాళ్ళు, కుమారుడి కాలంలో ఇత్తడి డాళ్ళు. చూసారా ఆ క్వాలిటీ ఎలా తగ్గిపోయిందో? ఈరోజు ఒకప్పుడు క్రైస్తవ సంఘాలలో ఉన్న నీతి విలువలు ఈనాటి క్రైస్తవ సంఘాలలో లేవు.
ఒకనాటి దైవ సేవకుల్లో ఉన్న సమర్పణ జీవితం నేటి కాలపు దైవ సేవకుల్లో మనం చూడలేకపోతాం. ఒకప్పటి క్రైస్తవుల్లో ఉన్న భక్తి జీవితం, ఆ వైరాగ్యపు జీవితం, ఆ సమర్పణ జీవితం ఈనాటి క్రైస్తవుల్లో మనం చూడలేం. ఒకప్పటి క్రైస్తవ్యం ఎలా ఉండేది, మన తల్లిదండ్రులు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా బ్రతికేవాళ్ళు. నీకు మాట చెప్తాను. మా తల్లి నిండు వృద్ధాప్యానికి వచ్చింది. మాట మాట్లాడగలిగే శక్తిని కోల్పోయింది. మంచంలో పడిపోయింది. అలా స్నానం చేయిస్తా ఒంట్లోంచి స్మెల్ రాకుండా ఉండాలని మా తల్లికి ముఖం మీద పౌడర్ రాస్తున్నారు. వాళ్ళ మనవరాలు ఎవరు పౌడర్ రాస్తున్నారు. ఆమెకు మాట రాక ముఖం మీద పౌడర్ రాస్తూ ఉంటే ఆ పౌడర్ డబ్బా ఇసిరి కొట్టి నాయనమ్మ ఒంట్లో నుంచి స్మెల్ రాకుండా, ఇదేదో మేకప్ కోసం కాదు, వాసన రాకుండా ఉండటం. నేను ఎప్పుడు పౌడర్ రాసుకోలేదమ్మా, నాకు రాయొద్దమ్మా. కళ్ళెమని నీళ్ళు వచ్చినాయి. అలాగని పౌడర్ రాసుకోవటం తప్పు అనేది కాదు నా అభిప్రాయం. ఆఫీసెస్లో ఉద్యోగాలు చేసేటప్పుడు చెమట వాసన రాకుండా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటాం. కానీ లోకాన్ని ఆకర్షించడానికి అలంకరించుకుంటారే, విటుగాండ్రను ఆకర్షించడానికి యెజబెల్ లాగా అలంకరించుకుంటారే, అది తప్పు అని నేను అంటాను. ఇప్పుడు ఎయిర్ హోస్ట్గా ఉద్యోగం చేస్తారు. ఆ ఉద్యోగ స్థలంలో వరకు వాళ్ళు ఏదో చేసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎన్నెందుకు, చర్చికి వచ్చినప్పుడు కూడా ఎన్నెందుకు. పోలీస్ ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీస్ డ్రెస్ వేసుకుంటాడు, ఇంట్లో కూడా పోలీస్ డ్రెస్ వేసుకుంటాడా? ఫంక్షన్కి వచ్చినప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకుంటాడా? అది ఉద్యోగం, అంతవరకు చేసావు. ఒకసారి చూడండి, జస్ట్ నేనటి తిన్నానా సంస్థ పేరు నేను చెప్పాలని ఉంది, కానీ నేను ఆ సంస్థ పేరును కించపరిచినట్లుగా కొందరు అనుకుంటారని నేను దాన్ని చెప్పదలుచుకోవట్లే. కానీ నా లోపట మాత్రం చెప్తేనే కొంతమంది కనుదిప్పగలిగిద్ది, అయినా అన్యదా నన్ను భావించవచ్చు. అది మంచి సంస్థ, చాలా భక్తి కలిగిన సంస్థ. ఆ సంస్థ క్రమశిక్షణకు మారుపేరు. ఆ సంస్థలో చిన్నప్పటి నుంచి పుట్టి హై స్కూల్ టీచర్గా ఉద్యోగం చేసి ఈ మధ్య రిటైర్డ్ అయిన ఓ తల్లి నిన్నటి దినాన్ని నన్ను కలవటానికి వచ్చింది. నాతో మాట్లాడుతా అయ్యా, ఒకనాటి సంఘాలకు ఈనాటి సంఘాలకు ఎంత తేడా ఉందోనయ్యా. ఎవరో సంఘాలు కాదయ్యా, నేను పుట్టి పెరిగిన సంఘమే ఈరోజు ఎలా అయిపోయిందో నా కళ్ళతో చూస్తే పుట్టడు దుఃఖమైపోయిందయ్యా అన్నారు. ఏమైందమ్మా అన్నాను. నేను ఉద్యోగ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతాను, కానీ ఒక ప్రాంతంలో 10 సంవత్సరాలు అదే స్థలంలో ఉద్యోగం చేశాను. ఓ మంచి సంస్థలో పెరిగాను. ఆభరణాలు వేసుకుంటాం, కానీ మరీ ఎక్కువగా మేము ఏం వేసుకోం. మేకప్ అసలు మాకు పడతాం. సింప్లిసిటీగా ఉంటాం, అఫ్కోర్స్ డిగ్నిఫైడ్గా ఉంటాం, కానీ లోకాన్ని మాత్రం దిగేసుకోమయ్యా. అంత భక్తిగా బ్రతికేవాళ్ళం. అఫ్కోర్స్ నేను ఆభరణాలు వేసుకోను. మా 10 సంవత్సరాల తర్వాత మా పాత చర్చికి వెళ్ళా. మా బంధువులు అక్కడ ఉంటే పాత చర్చికి వెళ్ళా. ఆ పాత చర్చిలో వాతావరణం చూస్తే, నేను పెరిగిన చర్చేనా ఇది? నేను పుట్టిన సంస్థేనా ఇది? నేను బాప్తిస్మం తీసుకున్న సంస్థేనా ఇది? ఏమైంది? చర్చికి వచ్చేటప్పుడు మోరుడు పూలు పెట్టుకున్నాయా, ఒంటి మీద ఈ ఆభరణం ఉంది, ఇది లేదు అనుకోవటానికి లేకుండా ఒక్కొక్కళ్ళు బెత్తిడెత్తి పౌడర్ రాశారయ్యా. ఏమో ఒక్కోటి ఇంకే సగం పౌడర్ డబ్బా అయిపోయిందేమో డౌట్ వేస్తుందయ్యా. సగం పౌడర్ డబ్బా అయిపోయిందేమో. విచిత్రం, ఏంట్రా చర్చి వాళ్ళు ఎట్లా తయారైపోయారు? ఒకప్పుడు నేను పెరిగిన చర్చి కాదు కదా అని చర్చి చూస్తే పుట్టుడు దుఃఖంతో స్టేజ్ వైపు చూస్తే అమ్మగారు కూడా యెజబెల్కి అక్కలాగే తయారై వచ్చిందయ్యా. యథా రాజా తదా ప్రజ అంటారు కదా, యథా సేవకురాలు తదా విశ్వాసి అన్నట్లుగా యెజబెల్ లాగా తయారై వచ్చిందయ్యా.
గుండె కోత అయిపోయిందయ్యా. చూసారా, రోజు రోజుకు క్రైస్తవ సంఘాలలో ఆ భక్తి నాణ్యత తగ్గిపోతుంది. పేతురువారు, యోహాను వారు మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఆ భిక్షకుడు మందిరపు శృంగారపు దేవాలయం ప్రక్క నుండి ఏదైనా సహాయం చేస్తారేమోనని ఆశతో పేతురు వైపు, యోహాను వైపు చూస్తూ ఉంటే అంటారు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నా యొద్ద ఉన్నదే నీకు ఇచ్చుచున్నాం, నజరేయుడైన యేసు నామములో లేచి నడు అని అన్నారు. ఒకసారి నా వైపు చూడండి. పేతురు వారి దగ్గర ఏమి లేవంట? వెండి బంగారాలు నా యొద్ద లేవు. వింటున్నారా? వెండి బంగారాలు నా యొద్ద లేవు. ఏం పేతురు గారు, విశ్వాసులు నీకు తెచ్చేం కానుకీ లేదా? వెండి బంగారాలు లేవంటావేంటి? లేవా నీ దగ్గర? ఏ విశ్వాసులు ఏం కానుకీ లేదా? ఈగపాటు ఏంటయ్యా మీ కాలంలో అంటాడు నాతో. నీ కాలంలో విశ్వాసులు సేవకి ఇచ్చిన దానికంటే మా కాలంలో విశ్వాసులు ఇంకెక్కువ ఇచ్చారు. స్థిర చర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. మరి అపోస్తుల పాదాలు మీ పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆ డబ్బంతా ఏమైందయ్యా? ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి ఒక 4 ఉంగరాలు చేసుకొని మెళ్ళో అది గొలుసు ఉంటుంది కదా, గొలుసు అదే మన పల్లెటూళ్ళలో దూడలు కట్టడానికి వేస్తారు కదా మెడకి, ఆ సైజులో గొలుసు వేసుకొని నా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు చూడండి. నీ బంగారం, నీ ఒంటి మీద ఉన్న బంగారం ద్వారా నీ ఐశ్వర్యాన్ని చూపించవచ్చుగా. ఏం బంగారం కొనుక్కోలేదా? దేవుడిచ్చిన ప్రతి రూపాయి దేవుని సేవకు వెదజల్లేమయ్యా, వెదవడాండ్రకు వెదజల్లేమయ్యా, అనాథలకు పంచిపెట్టామయ్యా, సమిష్టిగా మేము పంచిపెడుతూ వచ్చామయ్యా. నీ కొరకేం దాచుకోలేదా? అయ్యా నీకు ఒక కూతురట, పేతురు గారు వెనక 4 రాళ్ళు వేసుకోపోయావా అని అంటాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు. కానీ మిమ్మల్ని అడుగుతా, ఈరోజు స్టేజెస్ మీద ఆభరణాలు ధరించకుండా కనపడే దైవ సేవకురాలు ఎంతమంది? ఆ బంగారపు గొలుసుల సైజు కూడా ఒకసారి చూడండి. ఆ ఆభరణాలను ప్రోత్సహించే విధానం చూడండి. ఎటు వెళ్తుంది క్రైస్తవ్యం? బంగారం వేసుకోవటం తప్పు అని నేను చెప్పట్లా, కానీ లోకాన్ని దిగేసుకున్న పద్ధతి ఏంటి? ఒకనాటి క్రైస్తవ్యానికి నేటి కాలపు క్రైస్తవ్యానికి ఆ నీతి విలువలు ఎలా దిగజారి, ఆ భక్తి స్టాండర్డ్స్ ఎలా దిగజారిపోతున్నాయో చూడండి. సేవకుల్లో అలాగే అయిపోయింది, చివరికి విశ్వాసుల్లోకి అలాగే అయిపోయింది. తండ్రి బంగారు డాళ్ళు చేయిస్తే కుమారుడు ఎత్తడి డాళ్ళు. తల్లిదండ్రులు గంటల తరబడి మోకాళ్ళుని ప్రార్థన చేసే బిడ్డలైతే, తల్లిదండ్రులు గంటల తరబడి ప్రార్థన చేసి కన్నీరు విడుస్తూ దేవుని పాదాలు తడిపే వాళ్ళైతే, వాళ్ళ పిల్లల తరానికి వచ్చేసరికి పట్టుమని 10 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయలేని భక్తిహీనత ఈనాటి క్రైస్తవ్యంలో అనేక కుటుంబాలు నిలుబడి చేస్తూ ఉంది. మిమ్మల్ని అడుగుతా, తల్లి మీ కుటుంబం ఎలా ఉంది? ఆస్తిలో పెరిగారు, ప్రైజ్ గాడ్. డబ్బులో పెరిగారు, ప్రైజ్ గాడ్. ధనధాన్యాల్లో పెరిగారు, ప్రైజ్ గాడ్. నేను అడిగే ప్రశ్న, భక్తిలో నీ కుటుంబం ఎదిగిందా? ఒకసారి ఆలోచించు. క్రైస్తవ జనమా, సొలొమోను బంగారు డాలు చేయిస్తే, రెహబాము కాలానికి వచ్చేసరికి ఇత్తడి డాలు. ఎందుకు ఆ భక్తి నాణ్యత తరం తర్వాత తరం తగ్గిపోతూ వస్తుందో తెలుసా? మన పితరులు తినటానికి తిండి లేని స్థితిలో, కట్టుకోవటానికి బట్ట లేని స్థితిలో, ఉండటానికి సరైన ఇల్లు లేని స్థితిలో కడు పేద స్థితిని అనుభవించారు. పేదరికం మన పితరులకు భక్తి నేర్పింది. పేదరికం మోకాళ్ళ అనుభవం నేర్పింది. పేదరికం కన్నీటి ప్రార్థన నేర్పింది. పేదరికం పరిశుద్ధతను కోరుకునేటట్లుగా చేసింది. పేదరికం దేవుని హత్తుకొని బ్రతకటానికి కారణమైంది. నేడు ధనం వచ్చింది కదా, ఆ ధనం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి మన పితరులు దేన్ని వద్దు అన్నారో అది మనకు ముద్దైపోతుంది. మన పితరులకు ఏది ముద్దైపోయిందో అది ఈరోజు మన పిల్లలకు వద్దు అన్నట్లయిపోయింది. ఎవరి పిల్లరా,
దేవుడు మిమ్మల్ని ఎలా చూడాలని ఆశపడుతున్నాడో, ఈ తరంలో బ్రతుకుతున్న అయ్యలారా, ఈ తరంలో బ్రతుకుతున్న అమలారా, దేవుడు ఈ తరంలో మనల్ని ఎలా చూడాలని కోరుకుంటున్నాడో ఓ దివ్యమైన మాట. ఆదికాండం 26వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి ఒకసారి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లను పెట్టెను. 19. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. ప్రైజ్ ది లార్డ్. 18వ వచనం నా వైపు చూడండి. బైబిల్లో రాయబడిన మాట, ఫిలిష్తీయులు అబ్రాహాము తవ్విన బావులను పూడ్చారట. ఇస్సాకు కొత్త బావులు తవ్వల. విన్నారా? కొత్త బావులు తవ్వల. తన తండ్రి ఏ బావులైతే తవ్వించాడో, ఏ బావులనైతే ఫిలిష్తీయులు పూడ్చారో అదే బావులను తిరిగి తవ్వించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మీరు ఆలోచించండి. దైవజనమ, దేవునిలో బ్రతకటానికి మన తండ్రి అనుభవాలు, మన తల్లి అనుభవాలు చాలు. కొత్త కొత్త బావులు, కొత్త కొత్త పోకడలు మనకు అవసరంలా. కొత్త కొత్త పద్ధతులు మనకు అవసరంలా. పురాతన కాలంలో మన పితరులు ప్రభు కొరకు ఎలా వైరాగ్యంగా బ్రతికారో ఆ భక్తి అనుభవాలను గుర్తుకు తెచ్చుకొని ఆ అడుగుజాడల్లో మనం నడిచే వ్యక్తులుగా దేవుని కొరకు బ్రతకాలి. సైతాన్ గడి లక్ష్యం ఏంటో తెలుసా? అదే ఫిలిష్తీయుడి లక్ష్యం ఏంటో తెలుసా? నీ తండ్రి అనుభవాలు నీ తండ్రితోనే భూస్థాపితం అయిపోవాలి. నీ తల్లి ప్రార్థనా జీవితం, నీ తండ్రి సమర్పణ, నీ తండ్రి ప్రభువుని ఎలా ప్రేమించాడో, సంఘాన్ని ఎలా హత్తుకునేవాడో, దైవ సేవకులు ఎలా హత్తుకునేవాడో, పరిచర్యను ఎలా ప్రేమించాడో, నీ తండ్రి అనుభవాలు నీ తండ్రితోనే భూస్థాపితం అయిపోవాలి. అందుకనే వాడు లోకమని మన్ను పోసి నీ తండ్రి ఆత్మీయ అనుభవాలు సమాధి చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఈ వాక్యం వింటున్న యవన తరమా, లే. ఈ తరపు ఇస్సాకులాగా ప్రభు కొరకులే. రోషంబుని నా తండ్రి అనుభవాలు నా తండ్రితో భూస్థాపితం చేయబడకూడదు. నా తండ్రి ప్రభుని ఎలా హత్తుకున్నాడో, విశ్వాస వీరుడిగా ఎలా బ్రతుకుతూ వచ్చాడో, దేవుని అడుగుజాడలను ఎలా వెంబడిస్తూ వచ్చాడో, నా తండ్రిలాగా నేను బ్రతుకుతా అని నీ తండ్రి అనుభవాలు నువ్వు తిరిగి తవ్వటం ప్రారంభిస్తే నీ దేవుడు ఇస్సాకుకు జలలు గల ఓటలు ఇచ్చినట్లుగా నీ తండ్రిని దీవించిన దానికంటే మించిన హెచ్చైన దీవెన నీకు నీ పిల్లలకు దయగల దేవుడు అనుగ్రహించునుగాక. తమ్ముడు, చెల్లి, యేసయ్యను నమ్ముకున్నందుకు ఎన్నో కోణాల్లో మనం హెచ్చించబడ్డాంగా. డబ్బులు హెచ్చించబడిన దానికంటే భక్తులు హెచ్చించబడదామా? ఆస్తిపాస్తులు హెచ్చించబడుతూనే అంతకంటే విశేషంగా ఆత్మీయతలు హెచ్చించబడదామా? పరిశుద్ధతలు హెచ్చించబడదామా? ప్రార్థనా జీవితంలో హెచ్చించబడదామా? దేవుని హత్తుకొని జీవించే విషయంలో అంతకంతకు హెచ్చించబడే కృప నీకు, నీ పిల్లలకు, మన పిల్లలందరికీ, భూమి మీద బ్రతుకుతున్న యావత్ క్రైస్తవ సంఘానికి సమృద్ధిగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు ఆ కృపలో మనలను బలపరుచున్నట్లుగా వచ్చిన ప్రార్థన చేస్తాను. నాకు ఈ కృప కావాలి అని ఆశపడిన వాళ్ళు ప్రార్థనలో ఏకీభవించండి. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పిన వాక్యంలో, అన్నయ్య ఇది మీకు తప్పు, మీరు చెప్పిన ఈ మాట తప్పు, నేను అంగీకరించను అని ఎవరైనా కామెంట్ పెట్టగలిగితే, ఒకవేళ అది వాక్యానుసారమైనదైతే నేను చదివి దాని గురించి ఆలోచిస్తాను. ఈ వాక్యం విన్న తర్వాత దేవుడు మీతో ఏం మాట్లాడాడు కింద కామెంట్ బాక్స్లో రాయండి. చిన్న ప్రార్థన. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలయ్యా. లోకానికి వేరై మేము ఎలా బ్రతకాలో మాతో మీరు మాట్లాడారు స్వామి. అయ్యా, తరం తర్వాత తరం సంపన్న స్థితిలోకి మేము వస్తూ ఉన్నాం. తరం తర్వాత తరం భక్తి తగ్గిపోతుందయ్యా.
నీతి విలువలు తగ్గిపోతున్నాయ్యా. ఆ దైవికమైన ప్రమాణాలు తగ్గిపోతున్నాయ్యా. ప్రార్థనా ప్రమాణాలు తగ్గిపోతున్నాయ్యా. అయ్యా, ఈ భయంకరమైన దినాల్లో ఇస్సాకులాగా ఒక్కొక్క కుటుంబం బయలుదేరాలి స్వామి. ఇస్సాకులాగా ఒక్కొక్క బిడ్డ నీ కొరకు బయలుదేరాలి నాయన. అలాంటి విశేష కృప ఎవరెవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారందరికీ సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. విశేషంగా యేసయ్యా, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డలు తల్లి వంశంలో తండ్రి వంశంలో ఎవ్వరూ ఆశీర్వదించబడనంతగా మా యవ్వన బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తల్లి వంశంలో తండ్రి వంశంలో ఎవ్వరూ దీవించబడనంతగా ఈ యవ్వన తరాన్ని దీవించుదురుగాక. ఆర్థికంగా, ఉద్యోగపరంగా వాళ్ళు దీవించబడాలి. అంతకంటే మరి విశేషంగా ఆధ్యాత్మిక విలువల్లో, నీతి విలువల్లో, భక్తి విలువల్లో అంతకంతకు ఎదుగునట్లుగా కృప చూపండి. అలా మీరు చేసినందుకు స్తోత్రాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.